శ్రీచక్రం వీలైతే అన్ని రోజులు గంగాజలంతో అభిషేకం చేయండి. లేదంటే శుక్రవారం నాడు అభిషేకం చేయవచ్చు. అభిషేకం చేస్తున్నప్పుడు శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని జపిస్తూ చేయండి. లేదంటే ఉపదేశ మంత్రం ఉంటే ఆ మంత్రంతో 16 సార్లు జపిస్తూ అభిషేకం చేయాలి. శ్రీచక్రానికి గంధం, పచ్చకర్పూరం, జవ్వాజి, కస్తూరి, పునుగు, గోరోజనం, కుంకుమ పుష్పాలు పెట్టి అలంకరించాలి. ఈ వస్తువులు దొరకపోయినా గంధం, పచ్చకర్పూరం, జవ్వాజి, కుంకుమ అలంకరించవచ్చు. మీ గోత్రనామం చెప్పుకుని యథాశక్తి నిన్ను పూజించుకుంటున్నాము తల్లి అని సంకల్పించుకుని నమస్కారం చేసుకోండి. ధూపంను ఇవ్వాలి, సాంబ్రాణి ఇవ్వాలి. లలితా సహస్రనామం లేక లలితా అష్టోత్తరం కానీ మీ సమయం విలువను బట్టి నిర్ణయించుకొని ఆ నామాలు జపిస్తూ కుంకుమతో అర్చన చేయాలి. ఉపదేశం పొందిన వాళ్ళైతే జపం అయిపోయిన తర్వాత లలితా సహస్రనామ పారాయణం చేయాలి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవలసిన అంశాలు: కోణాలు సరిగ్గా ఉన్న శ్రీచక్రాన్ని మాత్రమే వాడాలి. కారణం శక్తి కోణం అందులో ఉంటుంది. కోణం సరిగ్గా లేని శ్రీచక్రం వాడటం వల్ల విపరీత ఫలితాలు వస్తాయి. ఇకపై శ్రీ విద్యకు సంబంధించిన అంశాలను ఈ ఛానల్ నందు మనం తెలుసుకోబోతున్నాం. వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇది మీ శ్రీ విద్యా ఛానల్. నమస్కారం.